ఇసుక గ్రావెల్ మాఫియా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యాపారం. కానీ ఇప్పుడు కొత్త మలుపు ఏంటంటే ఈ అక్రమ రవాణాకు రాజకీయ రంగు పులుమడమేనట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రగిరి నగరిలో అగ్రకుల ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు ఎందుకు కనిపించటం లేదు? కేవలం మమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దళితుడైన తనపై మట్టి, ఇసుక, గ్రావెల్ మాఫియా చేస్తున్నారంటూ ఆరోపణలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్గా తన ఆదాయం కోట్లల్లో ఉంటుందని, దానిని వదిలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అయ్యానని చెప్తున్నారు. అలా రాజకీయాల్లోకి రావడమే తప్ప అని అడిగిన ప్రశ్నలు పార్టీలో కుల సమీకరణాల చిచ్చును బయటపెట్టిందట. అక్రమాల కంటే వాటిని వాడుకుని ఎమ్మెల్యేలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అన్నది ఇక్కడ వినిపిస్తున్న అసలు ఆరోపణ. ఇక సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణమట. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన తనకు కాకుండా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్కు అగ్రతాంబూలం ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను దళితుడిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారంటూ ఏకంగా జెడ్పీ సమావేశాల్లోనూ ఆక్రోశాన్ని వెళ్లగక్కడం పార్టీ వర్గాల్లో సంచలనంగా మారిందట. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోయాయి. సత్యవేడులో టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇతర సామాజిక వర్గాల పెత్తనం ఏంటన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. స్థానిక అధికారులు సైతం శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. అలాగే తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ మాఫియాపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. దళిత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందనేది వారి వాదన. పార్టీ నిర్ణయాలపైనే బహిరంగంగా తిరుగుబాటు చేసే పరిస్థితి రావడంతో చిత్తూరు టీడీపీ ఇప్పుడు రెండుగా చీలిపోయిందా అన్న అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయట. జిల్లా పార్టీ క్యాడర్లో వినిపిస్తున్న అసలు విషయం ఏంటంటే ఈ గొడవలకు కారణం కేవలం ఇసుక, గ్రావెల్ మాత్రమే కాదట. నియోజకవర్గాల్లో పట్టు కోసం జరుగుతున్న కోల్డ్ వార్ అని పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినప్పటికీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు లేదా కోఆర్డినేటర్ల పెత్తనం వల్ల ఎమ్మెల్యేలకు మైలేజీ తగ్గటం లేదట. ఆదాయం, మైనింగ్ ప్రాజెక్టులు వీటన్నింటిపైన అజమాయిషీ ఎవరికి ఉండాలి అనేదే అసలు సమస్య అంటున్నారు. పల్లా శ్రీనివాస్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగి సర్ది చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న కక్షలు మాత్రం ఆరటం లేదట. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇసుక, గ్రావెల్ మాఫియా వ్యవహారాల్లో దళిత ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారని వారు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో జిల్లాలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడినట్లు అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దళిత ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావన పార్టీ వర్గాల్లో పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రావెల్, ఇసుక మాఫియా వ్యవహారం జిల్లాలో ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ తవ్వకాలు, రవాణా వెనుక రాజకీయ అండ ఉంది అనే ఆరోపణలు వస్తున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ అంశాలను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా ప్రజల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. అధికార పార్టీలోనే అసంతృప్తి స్వరాలు వినిపించటం, సామాజిక వర్గ రాజకీయాలు తెరపైకి రావటం భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూటమికి పెద్ద పరీక్షగా మారిందని టాక్. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ గొడవలను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాయట. మరోవైపు సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. సామాజిక వర్గాల మధ్య సమతుల్యతను కాపాడటంలో పార్టీ వైఫల్యం చెందిందా, లేక ఇసుక, గ్రావెల్ మాఫియా వెనుక ఉన్న అసలైన పెద్దలను పార్టీ కాపాడుతోందా అనేది తేలాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా చిత్తూరు రాజకీయాల్లోని ఈ సునామీ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో చూడాలి.